హర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. సముద్రంలో భారీ నౌకలను మోహరించి పహారా కాస్తోంది. ఒకవైపు అమెరికా సైన్యం, మరోవైపు ఇరాన్ సైన్యం మోహరింపుతో ఏం జరగబోతోందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ పరిణామం అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తోంది. హర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో తప్ప ఒప్పందాలను అడ్డుకోవటం సరికాదంది. ఇరాన్తో తమకు వాణిజ్య ఇంధన ఒప్పందాలు ఉన్నాయని, ఈ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవటం కరెక్ట్ కాదని అన్నారు చైనా రక్షణ మంత్రి. దిగ్బంధం ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా, చైనా విభిన్న వైఖరులు అవలంబిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఈ దాడుల్ని చైనా ఖండించింది. అయితే ఈ యుద్ధంలో చైనా నుంచి ఇరాన్కు రహస్యంగా ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 50% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. చైనా మాత్రం తాము ఆయుధాలు సరఫరా చేయటం లేదని చెబుతోంది.